అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? చాలా చాలా దుర్వార్తలు వింటూ ఉంటున్నాం కదా. సురక్షితంగా ఉంటామా, సుఖంగా జీవించగలుగుతామా, భయం వేస్తుంది అని పురుషులు ఒక పక్క, స్త్రీలు ఒక పక్క, అసలు ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలో మనం ఉన్నాం కదా. దేవాది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 37వ కీర్తన 11వ వచనంలో, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమం అంట, క్షేమం కాదు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు. నిన్నటి దినమందు ఒక వార్త వింటా ఉన్నాం. ఒక చిన్న బాబుని బాల్కనీలో బెంగళూరులో తన ఇంట్లో చిన్న బాబుని కూర్చోపెడుతుంటే, మరి కింద చెప్పులు పట్టుకుంటున్నాడని బాల్కనీలో కూర్చోపెట్టి ఆ చెప్పులు సదరిలో బాబు ఆ కిటికీ తెరిచి ఉండడం వల్ల ఆ కిటికీ నుంచి 11వ ఫ్లోర్ నుండి 11th ఫ్లోర్ నుండి కింద పడిపోయి చనిపోయారు. నిజంగానే ఇంట్లో క్షేమం కూడా లేదని మనం చెప్పచ్చు. ఏ చిన్న మిస్టేక్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నాం. అలాగే బైబిల్లో కూడా దేవుని యొక్క బిడ్డలైన వారికి కూడా క్షేమంను దేవుడు ప్రకటిస్తూ, కొన్నిసార్లు వారు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని మరి బ్రతికించినట్టుగా, వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనందరికీ తెలిసిన సంఘటన ఏంటి తెలుసా? టైటానిక్ షిప్. ఎవరికి తెలియదండి? టైటానిక్ షిప్ మునిగిపోయింది. చాలామంది ఆశలతో ఫస్ట్ షిప్లో ఎక్కేవారు చాలామంది ఉన్నారు. ఫస్ట్ టైం షిప్లో ఎక్కేవారు. అంతేకాదు, వీరు అమెరికా దేశానికి 1912 సంవత్సరంలో వెళ్ళడానికి చాలా డబ్బులు వేసుకొని, కొంతమంది పేదవారు కూడా అన్నీ అమ్ముకొని ఆ షిప్లో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్దామని చాలా హోప్స్తో వెళ్ళారు. అయితే టైటానిక్ షిప్ మునిగింది. అసలు అది ఎందుకు మునిగింది అనుకుంటారు? టైటానిక్ని ముంచింది ఒక మంచు కొండ అని చెప్తా ఉంటారు. కాదండి, టైటానిక్ని ముంచింది వారి గర్వమే. ఆ టైటానిక్ని తయారు చేసిన వ్యక్తి తయారు చేసినాక న్యూస్లో చెప్పాడంట, ఈ షిప్ని, ఈ టైటానిక్ అనే ఈ ఓడని దేవుడు కూడా ముంచలేడు అని చెప్పాడంట. ఎంత గర్వపు మాట కదా. నిజమే, ఆ షిప్ చాలా బెస్ట్ షిప్ అంట, లగ్జూరియస్ షిప్ అంట, చాలా మందిని తీసుకెళ్ళడం, ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉండే షిప్ అంట అది. అలాంటి షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటంటే గర్వమే. ఈరోజు ఈ వాక్యం కూడా మనం వింటున్నాం. దీనిలేమో భూమిని స్వతంత్రించుకుంటారు. అంతేకాదు, స్వతంత్రించుకోవడం మాత్రమే కాదు, వారు అందులో బహుక్షేమం కలిగి సుఖంగా జీవిస్తారంట. చాలామంది ఇల్లులు కట్టుకుంటున్నారు. హైదరాబాద్ పట్టణం చూస్తే ఎంతో పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, మ్యాన్షన్స్ ఉంటాయి, విల్లాస్లో ఉండేవారు ఉంటారు, అపార్ట్మెంట్స్ కూడా పెద్ద పెద్దవి, 25th ఫ్లోర్, 30th ఫ్లోర్లో, 50th ఫ్లోర్లో ఉండేవారు కూడా ఉంటారు. అయితే క్షేమం ఎక్కడ కలుగుతుందంటే దీనంగా ఉన్న వారికి దేవుడు క్షేమాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు, నీ కుటుంబము దీనులుగా మీరు ఉంటే బాధపడకండి, మీకు బహుక్షేమము సుఖంగా మీరు ఉంటారు. ఎందుకంటే 25వ కీర్తన 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, కృపా సత్యంలో ఆయన మార్గం అంట, అది దీనులకు మాత్రమే నేర్పిస్తాడంట. కొన్ని క్షేమకరమైన మార్గాలు దేవుడు దీనులకు మాత్రమే నేర్పిస్తాడు. అదే 25వ కీర్తన 12, 13 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుందరు. కాబట్టి వింటున్నాం కదా, నువ్వు భూమిని స్వతంత్రించుకోవడం మాత్రమే కాదు, నువ్వు ధైర్యంగా ఉండవు, నువ్వు క్షేమంగా ఉంటావు, బహుక్షేమంగా నువ్వు ఉంటావు. ఎందుకంటే నువ్వు దీనుడుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. దేవుడికి దీనులు అంటే చాలా ఇష్టం. యాకోబు 4:6లో కూడా చూస్తున్నాము, వారికి కృపనిస్తాడంట. కాబట్టి ఏ విషయంలో భయపడకండి, ఏదైనా జరుగుతుందని ముందే ఓవర్ థింక్ చేయకండి. నువ్వు దీనుడు అయితే బహుక్షేమము బహుసుఖం దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయనా, ఈరోజు ఇచ్చిన వాగ్దానము అయ్యా, దీనులైన వారికి నువ్వు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. మాలో ఇంకా ఎక్కడైనా గర్వం ఉన్నట్లయితే, కుల గర్వం, మత గర్వము, డబ్బు గర్వము, ఆస్తి అంతస్తుల గర్వము, బంధువర్గము గర్వము, చదువు గర్వము, అందం గర్వము, ఏ గర్వము ఉన్నా కొట్టివేయండి నాయన. దీనులు భూమిని స్వతంత్రించుకోవడం మాత్రమే కాదు, వారు అందులో బహుక్షేమంగా ఉండి సుఖించేదనని చెప్తున్నావు. అటు వాగ్దానం ఈరోజు ప్రతి బిడ్డకి నువ్వు దయచేస్తావని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ యు ఆర్ సేఫ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు జీవించిన ప్రతిరోజు కూడా చాలా క్షేమంగా జీవిస్తావు. కాబట్టి కింద విశ్వాసంతో పెట్టండి, ఐ విల్ బీ సేఫ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.